బొబ్బిలి సిద్ధమేనా? ఇంతటి ఎండలో కూడా చిక్కటి చిరునవ్వులతోనే ఏమాత్రం ఎండను ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వుల మధ్య ఆప్యాయతలు ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి చూపిస్తా ఉన్నా నా బొబ్బిలి సభకు చేరుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రసంగిస్తున్నారు, ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. బొబ్బిలి ప్రజలకు ముందుగా అభివాదం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. బొబ్బిలి ప్రజలు సిద్ధమేనా అంటూ మొదటిగా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎండను కూడా ఖాతరు చేయకుండా వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ఆయన మాట్లాడారు. వారందరికీ కూడా అభివాదం చేస్తూ తాను ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తున్నారు. బొబ్బిలి జెండా సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభ దగ్గర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. అక్కడికి పెద్ద సంఖ్యలో జనం చేరుకోవడంతో ఒకవైపు ఎండ ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నా కూడా భారీ సంఖ్యలో చేరుకోవడంతో వాళ్ళందరినీ కూడా ఎండని ఖాతరు చేయకుండా హాజరైనందుకు, అక్కడికి వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మొదటగా వాళ్ళందరికీ అభివాదం చేశారు నమస్కరిస్తూ. బొబ్బిలి ప్రజలు సిద్ధమేనా అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న జనాన్ని మనం చూస్తున్నాము. పూర్తిగా జనంతో నిండిపోయిన రోడ్ని చూస్తున్నాము. బిల్డింగ్ పైకి ఎక్కి కూడా ముఖ్యమంత్రిని చూసేందుకు ఆసక్తి చూపుతున్న ప్రజల్ని మనం చూస్తున్నాము. ముఖ్యమంత్రి స్వయంగా అక్కడికి రావడంతో బొబ్బిలి ప్రజలంతా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వైసీపీ అభిమానులు, కార్యకర్తలే కాదు, జనం కూడా పూర్తిగా ప్రజానీకంతో నిండిపోయింది. ఆ రోడ్డంతా కూడా ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సభలకి జనం నీరాజనం పడుతున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ప్రతిరోజు 3 సభల్లో పాల్గొంటున్నారు. 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ రోడ్ షోలు నిర్వహిస్తూ చివరి విడత ఎన్నికల ప్రచార హోరు పెంచారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. బొబ్బిలిలో బహిరంగ సభ నుండే మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. పూర్తిగా జనంతో నిండిపోయిన రోడ్స్ ని చూస్తున్నాము. బిల్డింగ్ పైకెక్కి మహిళలు, పురుషులంతా కూడా చూస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాము. పూర్తిగా జనంతో నిండిపోయిన కూడల్ని చూస్తున్నాం. బొబ్బిలిలో జెండా సెంటర్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు.
బొబ్బిలి నుండి మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. ఈ రోజు 3 సభల్లో ప్రసంగించనున్నారు జగన్మోహన్ రెడ్డి. మొదటిగా బొబ్బిలి, ఆ తర్వాత పాయకరావుపేటలో సూర్యమహల్ సెంటర్ లో జరిగే పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులో ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ప్రచార సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచార హోరు పెంచారు. ముందుగా సిద్ధం చూసాము, తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్రలతో నియోజకవర్గాల్లోకి వెళ్లారు. ఇక చివరి విడత మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తాము వస్తే ఇంకా ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తామో ప్రజలకు వివరిస్తూ చివరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిరోజు కూడా 3 నియోజకవర్గాల్లో తిరుగుతూ రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచార సభల్లో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక ఈ రోజు కూడా 3 సభల్లో పాల్గొనబోతున్నారు. మనం మొదటిగా ఈ రోజు నిర్వహిస్తున్న మొదటి సభ నుండే లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. బొబ్బిలిలో నిర్వహిస్తున్న రోడ్ షో, అలాగే బొబ్బిలిలో ఏర్పాటు చేసిన జెండా సెంటర్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభకి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ప్రజలందరికీ కూడా అభివాదం చేశారు. ఇక తర్వాత రెండవ సభ పాయకరావుపేటలో జరుగుతుంది. ఆ తర్వాత 3 గంటలకు ఏలూరులో జరగనున్న ప్రచార సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తమ మేనిఫెస్టో, అలాగే తమకి ఎందుకు ఓటు వేయాలి, ఫ్యాన్ గుర్తుకి ఎందుకు ఓటు వేయాలి, వైసీపీని ఎందుకు గెలిపించాలో ప్రజలకి వివరిస్తున్నారు. ప్రతిరోజు కూడా ప్రతి సభలో ప్రజలకి వివరిస్తూ వస్తున్నారు. ఓటు వేస్తే ఏం చేస్తామో, తాము చేసే సంక్షేమ పథకాలు లేదా అభివృద్ధి పథకాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ప్రజలకి ఏ విధంగా మేలు చేస్తామో వివరిస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ రోజు కూడా బొబ్బిలిలో ప్రచార సభలో పాల్గొన్నారు. ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న జనం, ఆ దృశ్యాలనే మనం చూస్తున్నాము. భారీ ఎత్తున ఎండని కూడా లెక్క చేయకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. అబౌవ్ 45 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా కూడా ఎండని లెక్క చేయకుండా, ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తూనే ఉన్నారు.